పెద్దలకు మిత్రులకు ముందుగా నమస్కారం. రాయలసీమ పల్లె పదాలు ఈరోజు మనం 10వ భాగంలోకి చేరుకున్నాం. నిజానికి ఎక్కువ పదాలు చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి వీడియోలో కూడా, కానీ ఈ షార్ట్లకి అనుకూలంగా ఈ సమయాన్ని కొంచెం కుదించుకోవాల్సింది వస్తుంది కాబట్టి తక్కువ పదాలలోనే ఈ వీడియో అనేది పూర్తవుతోంది. ఈరోజు మొదటి పదం ఆనె. చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా పనులు చేసే సమయంలో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు తీయడానికి ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తాం. ఏమైతే అదిలే, చిన్న ముళ్ళేలే, గుచ్చుకున్నదిలే అని చెప్పేసి వదిలేస్తాం. అట్లా నిర్లక్ష్యం చేసి వదిలేసిన ఆ ముళ్ళు ఆ కండరంలో లోపల ఒక గుజ్జులాగా ఏర్పడి పెరిగి అది చర్మానికి బయటి వైపుకు వచ్చేలాగా ఉబ్బుగా తయారవుతుంది. అట్లా ఉబ్బుగా తయారైనటువంటి ఆ కండరాన్నే ఆనె అని పిలుస్తారు. ఈ ఆనెలు కాలికి ఉన్నటువంటి వ్యక్తులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కాలి ఎత్తి నడవడం కానీ, లేదా అట్లా ఆ కాలికి ఏదన్నా రాయి లాంటిది గుచ్చుకుంటే చాలా నొప్పిగా అనిపించడం. ఇట్లా అంటే గుచ్చుకున్నటువంటి ముళ్ళుని నిర్లక్ష్యంగా తీయకపోవడం వల్ల పెరిగేటటువంటి కండరాన్ని ఆనె అని చెప్పేసి మనం ముఖ్యంగా ఈ రాయలసీమ మాండలికంలో ఈ పదాన్ని సంబోధించారు. అట్లే ఆపొద్దు, నీకు ఇంకా ఆడ లెక్క బాకుండా పోయి ఆపొద్దే నీ లెక్క నీకు పాదెంగినా కదా అని చెప్పేసి అంటారు ఈ ప్రాంతంలో. అంటే ఆ రోజు అనేదానికి ఆ పదానికి బదులుగా ఆపొద్దు అంటే నీ లెక్క ఆపొద్దే పాదెంగిన ఇంకా నీకు లెక్క ఆడబాకుండా అనేసి అంటూ ఉంటారు. అంటే ఆ రోజు అనేదానికి బదులుగా ఆ పొద్దు అనేటటువంటి ఈ పదాన్ని మాండలికంగా రాయలసీమ ప్రాంతంలో ప్రయోగిస్తారు. అట్లే ఆబువ్వ అనేది మరొక పదం. అంటే పూర్వపు రోజుల్లో ఎక్కువగా కొర్రలతోటి, సొద్దలతోటి, జొన్నలతోటి అన్నం వండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో వరి పండడం అంటే చాలా అరుదు. వరి అన్నం తింటున్నారంటే చాలా గొప్పవాళ్ళుగా భావించేవాళ్ళు. ఏదైనా పండగ వస్తేనో పబ్బం వస్తేనో తప్ప మన వరి అనే బియ్యంతో అన్నం వండేవాళ్ళు కాదు. అట్లా ప్రత్యేకించి పండగలకే అన్నం వండేవాళ్ళు. సంక్రాంతి వచ్చింది, ఇంట్లో అందరం ఆబువ చేసుకుని తిందామని చెప్పేసి ఇట్లాంటి ప్రయోగాలు ఉండేవి. ఇట్లా ఆబువ అని చెప్పేసి అంటే వరితో బియ్యంతో ఇప్పుడు మనం ఏదైతే తింటున్నామో అట్లాంటి బియ్యంతో తినేటటువంటి వండినటువంటి ఆ అన్నాన్ని ఆబువ అని చెప్పేసి ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు. ఇట్లా మరిన్ని పదాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వచ్చే భాగంలో 11వ భాగంలో మీ ముందు ఉంటాను. నమస్కారం.